హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈ వీడియోలో మనం బంగారు కామాక్షి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో డయాగ్నోసిస్ చేసినా కూడా తెలియకుండా బాధపడుతున్న వారికి రామాయణంలోని ఏ సర్గతో ఉపశమనం లభిస్తుందో చూద్దాం. ముందుగా బంగారు కామాక్షి యొక్క వృత్తాంతాన్ని మనము చూద్దాము. మనకు శివాలయంలో పరమేశ్వరుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి, లింగాలు కనిపిస్తాయి, కానీ అమ్మవారి విగ్రహం ఎక్కడా కూడా కనిపించదు. ముఖ్యంగా కంచిలో 108 శివలింగాల్లో కూడా అమ్మవారి విగ్రహం ఎక్కడా ఉండదు. దీనికి కారణం ఏమిటి అంటే, మన్మధుడిని శివుడు సంహరించినప్పుడు మన్మధులు కోటి మన్మధులుగా, అలాగే శివుడులు కోటి శివులుగా వెలసి సంహరణ జరుగుతుంది. తదుపరి అమ్మవారు ఆ సమయంలో ఏం చేస్తారు అంటే, అమ్మవారి విగ్రహాలన్నిటినీ కూడా మాయం చేస్తారు. ఇక అప్పుడు బ్రహ్మ భగవానుడు అమ్మవారి కోసం కాంచీ క్షేత్రానికి వచ్చి తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, అమ్మ, ఎక్కడ చూసినా శివలింగాలు ఉన్నాయి, పరమేశ్వరుడు ఉన్నాడు, కానీ పరమేశ్వరుడు పాటుగా నీవు లేవు, ఖచ్చితంగా నీవు అన్ని చోట్ల వెలయాలి అని చెప్పేసి కోరుకుంటాడు. అప్పుడు సరే, పరమేశ్వరుడితో పాటు నేను అన్ని చోట్ల ఉంటాను, ఒక కంచి క్షేత్రంలో తప్ప అని చెప్పేసి అమ్మవారు బ్రహ్మదేవునికి వరమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, అదెలా కుదురుతుందమ్మా, కంచిలోని ఏకాంబరేశ్వర నాథుడితో నీకు వివాహం జరిపిస్తాము, జరగాలి అంటే ఖచ్చితంగా కళ్యాణం కోసం నీ విగ్రహం ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి అమ్మవారు, నువ్వు ఇక్కడ తపస్సు చెయ్యి, నేను నీకు ప్రత్యక్షమవుతాను, అదే నా రూపంలో నువ్వు విగ్రహాన్ని తయారు చేస్తే నేను నా చైతన్యాన్ని అందులో నిక్షిప్తం చేస్తాను అని చెప్పేసి అమ్మవారు వరమిస్తారు. అప్పుడు బ్రహ్మదేవునికి ప్రత్యక్షమైన రూపం అమ్మవారి రూపం. ఒక చేతిలో చిలక, మరొక చేతిని వయ్యారంగా ఇలా పెట్టిన విగ్రహంలో అమ్మవారు కనిపిస్తారు రూపంలో. అదే రూపంలో బ్రహ్మదేవుడు బంగారు విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ బంగారు విగ్రహంలోకి అమ్మవారు తన చైతన్యాన్ని పంపిస్తారు. ఆ బంగారు విగ్రహం పేరే హేమ కామాక్షి అమ్మవారు. కానీ ఇప్పుడు ఆ కామాక్షిదేవి అక్కడ ఉన్న పాదుకల వద్దన లేదు. మనకి కంచిలో బంగారు పాదుకలు ఉంటాయి, అక్కడే హేమ కామాక్షి ఉండేది. కాలక్రమంలో తురుష్కుల దండయాత్ర సమయంలో ఆ విగ్రహాన్ని అర్చక స్వాములు తంజావూరుకు తరలించారు. ఇప్పటికీ తంజావూరు వెళితే బంగారు కామాక్షి ఆలయాన్ని మనము దర్శించవచ్చు. ఇక తదుపరి ఏకాంబరేశ్వరుడితో కళ్యాణం కొరకు విగ్రహం కావాలి కాబట్టి తర్వాత మరొక మూర్తిని తయారు చేశారు. అది పంచలోహంతో తయారు చేశారు. దాని పేరే పరిమళ కుంతలాంబ. పరిమళ కుంతలాంబ అన్న పేరుకు అర్థం సువాసన జుట్టు కల అమ్మవారు అన్నమాట. సో ఆ విగ్రహానికి అయ్యవారినిచ్చి, అంటే పరమేశ్వరునిచ్చి కళ్యాణ కార్యక్రమాలు అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు. ఇక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం రామాయణంలోని యుద్ధకాండలో 59వ సర్గను పారాయణ చేయండి. దీన్ని ప్రతినిత్యము 14 రోజులు పారాయణ చేయాలి. సాత్విక ఆహారాన్ని భుజించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ సర్గ కాస్త పెద్దది. ఇందులో 151 శ్లోకాలు అనేవి ఉంటాయి. ఇందులో ఏంటి అంటే, రావణాసుడు ఇంద్రజిత్తు గురించి ఉంటుంది. అలాగే రావణాసురుడు తన ధనస్సుతోని లక్ష్మణుడిని మూర్ఛ పడగొట్టేలా చేయడం, అలాగే రాముడి వల్ల రావణుడికి కిరీట భంగం కలగడం లాంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా పూర్వజన్మలో చేసుకున్న పాపమే ఈ జన్మలో వ్యాధిగా వస్తుంది అంటారు. సో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ సర్గ చదవడానికి ముందు తేనెను నైవేద్యంగా సమర్పించండి. సర్గ పారాయణ అయిపోయాక ఆవు పాలను నైవేద్యంగా సమర్పించండి. ఈ సర్గ అనారోగ్య సమస్యలకే కాదండి, ఏదైనా సమస్యలు ఉంటే, అసలు ఏ వ్యాధితో బాధపడుతున్నామో డయాగ్నోసిస్ చేసినా కూడా తెలియలేదన్నప్పుడు ఈ సర్గను పారాయణ చేసినా కూడా మనకి ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా పారాయణ చేయండి.